బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందంటూ మండిపడుతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాష్ట్రంలో చేస్తోన్న సోదాల వెనుక బీజేపీ ఉందని, దీన్ని తాము ఏమాత్రం సహించమంటూ హెచ్చరించారు. ఎలక్షన్ స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థ ఐపాక్ ఆఫీస్, ఆ సంస్థ డైరెక్టర్ ఇళ్లలో సోదాల నేపథ్యంలో మమత ఇలా ఫైర్ అవుతున్నారు. ఇంతకీ మమతకి అంతగా ఆగ్రహం ఎందుకు కలిగింది? ఓ సంస్థలో ఈడీ రైడ్స్ చేస్తేనే ఇంతగా ఎందుకు నిరసన చేపట్టారు? ఐపాక్ వేదికగా ఈడీతో వెస్ట్ బెంగాల్ సీఎం డి. రాష్ట్రంలో మీ పెత్తనం ఏంటంటూ ఫైల్. ప్రతీక్ జైన్ కార్యాలయంలో రైడ్ చేస్తే ఈ ప్రతీకారం ఏంటి? పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలలు మాత్రమే గడువుంది. ఈ లోపున ఎన్డీఏ పెద్దలకు మమతా బెనర్జీ వీలైనంతగా తన సత్తా చాటేందుకు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ఐపాక్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఇదే క్రమంలో ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. అయితే ఈ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఏకంగా ముఖ్యమంత్రి మమతనే అక్కడకు వెళ్లి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డుపైకే చేరుకుని ఓ రేంజ్ లో హడావుడి చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో అమిత్ షా నివాసం ముందు టీఎంసీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అలానే కోల్కతా వీధుల్లోనూ మమత ఆధ్వర్యంలోనే భారీ ర్యాలీ చేశారు. మరోవైపు ఈడీ రైడ్స్ పై కోల్కతా హైకోర్టులో పోలీసులు కేసు వేశారు. అది విచారణకు వస్తూ ఉండగానే ఈడీ అసలు ఈ బెంచ్ మార్చాలని కోరడం ఈ ఎపిసోడ్లో హైలైట్. కోల్కతా ర్యాలీలో మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. అసలు ఇంతగా మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోవడానికి రీజన్ ఏంటి? ఓవైపు కొన్ని ప్రసార మాధ్యమాల్లో మమతా బెనర్జీ ఫైళ్లను దొంగతనం చేశారంటూ కూడా కథనాలు వచ్చాయి. వీటితో దీదీ బాగా ఇరిటేట్ అయ్యారు అనేది నిజం. ఇంతకీ ఈ డాక్యుమెంట్లలో ఓటర్ల డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలు ఉండొచ్చనేది ఓ టాక్ కాగా, తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఎలక్షన్స్ కి ముందు తమ ఎన్నికల వ్యూహాలను కాజేయడమే ఈడీ సోదాల లక్ష్యంగా ఆరోపిస్తోంది. అయితే ఈడీ మాత్రం మమతా బెనర్జీ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఫోన్ తీసుకుని వచ్చినట్లుగా చెప్తోంది. వీటిలో వాస్తవం ఏదనేది తెలియకపోయినా ఈడీ రైడ్స్ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కి చాలా అవసరమైనవి, అలానే ప్రత్యర్థి పార్టీలకు ఉపయోగపడే సమాచారాన్ని టచ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే మమతా బెనర్జీ ఈ ఇష్యూని అడ్డుపెట్టుకుని భారీ స్థాయిలో పొలిటికల్ హంగామాకి తెరలేపారు. దీన్ని బెంగాలీల ఆత్మగౌరవంగా మార్చే ప్రయత్నంలో పడ్డారు.